చలి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. దీనికే వణికిపోతుంటే కశ్మీర్ లో -17 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. అనంతనాగ్ ప్రాంతాల్లో -17.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. గుల్మార్గ్ లో నిత్యం -10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. अगर वो चाहने वाला होता ना జమ్మూ కాశ్మీర్ లో ఎటు చూసినా మంచు దుప్పటి కప్పుకుంది. మంచు వర్షం భారీగా కురుస్తోంది. గుల్మార్గ్ లో కనిష్ట ఉష్ణోగ్రత కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం అక్కడ -10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. కాశ్మీర్ లోయలో హిమపాతం కంటిన్యూ అవుతోంది. శనివారం మొదలైన మంచు వర్షం నాన్ స్టాప్ గా కురుస్తోంది. ఇది హెవీగా మారుతుందని అక్కడ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 రోజుల పాటు భారీ హిమపాతం తప్పదని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ సెల్సియస్ కు పడిపోతున్నాయి. 0 నుంచి -3 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ ఉండటంతో జనం వణికిపోతున్నారు. ఇక్కడ టెంపరేచర్స్ పడిపోవడం కామన్ అయినా గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త రికార్డులు మొదలవుతున్నాయి. పర్యాటకులు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు పర్వతాల నుంచి అకస్మాత్తుగా మంచు పెళ్లలు విరుగుపడే ప్రమాదం ఉన్నందున అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. Gracias.